ఆత్మహత్య అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేహాన్ని బాధించటం ఆత్మహత్య. దేహాన్ని బాధిస్తే నా దేహం కదా, దాన్ని బాధిస్తే తప్పేమిటి, నాదే కదా, నేనేమన్నా చేసుకోవచ్చు కదా అని వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క క్షణంలో ఒక క్షణం తార్కికంగా ఆలోచిస్తే నిజమే కదా, నా చెయ్యి నేను కొరుక్కుంటాను, నా చెయ్యి నేను నరుక్కుంటాను అంటే సమాజం ఒప్పుకుంటుందా? సమాజం మాట అడుగుతున్నా, ఒప్పుకుంటుందా అమ్మా? నా ఇల్లు నేను తగలబెట్టుకుంటాను అంటే ఒప్పుకుంటుందా? నీ ఇల్లు అయినా అట్లెట్లా అమ్మా, అట్లెట్లా ఒప్పుకుంటుంది? నా ఇల్లు కదా, నా ఇష్టం. నువ్వు ఒక్కదానివే ఉన్నావే ఏంటి? పోనీ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుందాం కాసేపు, నేను ఒక్కదాన్నే ఉన్నా నా ఇల్లు నేను తగలబెట్టుకుంటాను అంటే సమాజం ఒప్పుకుంటుందా? ఎక్కడన్నా పోయి ఏదైనా తగలబెట్టుకుని చావు నువ్వు చావు అంటాం, కానీ కార్యాచరణలో చేస్తామా అట్లాగే? చెయ్యం కదా. ద కాస్ట్లీయెస్ట్ కార్ను ఆయన ఎవడో తగలబెట్టి దానికి సంబంధించి దానికి ఏదో అంత్యక్రియలు చేసి దానికో పెద్ద చరిత్ర ఒకటి జరిగింది కదా. నిజానికి మనిషికి దేనిని పాడు చేసే అధికారం లేదు. నువ్వు తయారు చేయలేనప్పుడు నువ్వు పాడు చేసే అధికారం నీకెక్కడిది? నువ్వు తయారు చేసావా? ఈ ఇల్లు నువ్వు కట్టావా? డబ్బేమన్నా పెట్టావేమో, ఇటుకలు తయారు చేయలేదు, కలప తయారు చేయలేదు, పెంకులో సిమెంటో తయారు చేయలేదు. ఎంతోమంది ఎంతో కష్టపడి ఎంతో టెక్నాలజీ ఉపయోగించి శారీరక శ్రమ ఉపయోగించి ధనాన్ని వెచ్చించి సమయాన్ని వెచ్చించి తయారు చేసినటువంటి దాన్ని ఒక్క క్షణంలో నీకేదో కోపం వచ్చిందని ధ్వంసం చేయడం అనే అధికారం నీకుందా? లేదు కదా. నువ్వు ఒక్కడ తయారు చేసి చూడు, మరి తయారు చేయలేనప్పుడు పాడు చేసే అధికారం నీకు ఎక్కడిది? లేదు కదా. అంచేత దాన్ని పాడు చేయకూడదు. అలాగే ఈ శరీరం ఉందే, ఇది నువ్వు తయారు చేసావా? లేదు. నేనే తయారు చేసుకుంటూ ఇట్లా ఎందుకుంటాను? తెల్లగా సన్నగా పొడుగ్గా అందంగా ఇంతంత కళ్ళు, అబ్బా చూస్తే అవతల వాళ్ళందరూ మూర్ఛపోయేటట్టుగా అందమైన శరీరాన్ని తయారు చేసుకుని ఉండేదాన్ని కదా. ఎవరికి వాళ్ళు అంతే. కానీ అట్లా కాకుండా ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది, నేను తయారు చేయలేదు కదా, ఇది నాకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడినటువంటి దానిని నేను పాడు చేసే అధికారం నాకుందా? లేదు. ఇప్పుడు ఒక మనిషిని మనం అగౌరవపరచాలి అంటే వాళ్ళు ఇచ్చిన వస్తువుని వాళ్ళు ఎదురుగా కింద పడేస్తే వాళ్ళని అగౌరవపరిచినట్టేనా? మరి ఈ శరీరం మనకెవరిచ్చారో వాళ్ళని అగౌరవపరిచినట్టేనా మనం దీన్ని పాడు చేస్తే? కనుక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారే, అటువంటి దాన్ని లేకుండానే దాన్ని ధ్వంసం చేసేసి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను గనక ఈ ఇల్లు తగలబెడతాను అనడం ఎట్లాంటిదో, నాకు ఇష్టం లేదు గనక ఈ శరీరాన్ని పాడు చేసి వెళ్ళిపోతానడం కూడా అంతే.